హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మీ లేడీ అడ్వకేట్ భవానీ పూజారి. సో నేను ఒక 4 డేస్గా బిజీగా ఉన్నాను, ఎందుకంటే నాకు ఎల్ఎల్ఎం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అందుకే మీకు కంటెంట్ ఇవ్వలేకపోయాను. సో సారీ ఫర్ దట్. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నన్ను ఒక క్లయింట్ వచ్చి కలిశాడు. ఆ క్లయింట్ చెప్తుంది ఏంటంటే, నన్ను ఒక అతను అబ్యూస్ చేస్తున్నాడు అని చెప్పాడు. అబ్యూస్ అంటే మిమ్మల్ని ఏం చేశారండి అని అడిగాను. అడిగితే, నువ్వేంట్రా మరి అంత నల్లగా ఉన్నావు, అయినా మీ వాళ్ళందరూ అలాగే నల్లగా ఉంటారు అన్నాడంట. ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది కదా, బట్ ఇట్స్ నాట్ సింపుల్, నాట్ ఎట్ ఆల్ సింపుల్. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు అతను ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. చాలామంది ఏమనుకుంటారు, ఆడు తిట్టాడు నేను తిట్టాను, అదేదో లూడో గేమ్ లాగా అన్నను చంపితే నేను నన్ను చంపేస్తాను అన్నట్టు ప్రపంచం మొత్తం అలాగే తయారైపోయింది. సో మీకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, మీకు మీ హక్కులు ఉన్నాయి. మీ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే భంగం కలుగుతాయో, మీ హక్కులకి మీకు ఎప్పుడైతే భంగం కలుగుతాయో, ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే వయలేట్ అవుతాయో, మీరు కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు, కోర్టును అనేది అప్రోచ్ అవ్వచ్చు, మీరు హైకోర్టు వరకు వెళ్ళచ్చు. సో మీ హక్కులు ఏంటంటే, సరే మాకు ఈ హక్కులు భంగం కలుగుతున్నట్టు మాకు ఎలా తెలుసు? చాలామందికి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, లేకపోతే ఎందుకు గొడవ, వాడితో ఎందుకు గొడవ, లేకపోతే ఈ ఇష్యూని పెద్ద చేయడం ఎందుకు, అంత అవసరం ఏంటని చెప్పేసి చాలామంది వదిలేస్తారు. బట్ అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి గురించి కులం, మతం, వర్గం, వర్ణం, ప్రాంతం ఇవేవి మాట్లాడినా మీ హక్కుల్ని మీ హక్కులకి మీకు భంగం కలిగినట్టే. ఏంట్రా నువ్వు నల్లగా ఉన్నావు, ఏంట్రా తెల్లగా ఉన్నావు, హైట్గున్నావు, పొట్టిగున్నావు, పొడవున్నావు, బండగున్నావు, సన్నగున్నావు, ఇవన్నీ మీ హక్కుల్ని మిమ్మల్ని బ్లేమ్ చేసినట్టే, మిమ్మల్ని అవమానించినట్టే. మీకు వాళ్ళు మాట్లాడేది చాలా సరదాగా ఉండొచ్చు, బట్ ఆ సరదానే మీరు ఇంకొకరితో మాట్లాడేలాగా చేసిద్ది. వాళ్ళు మాట్లాడారని చెప్పేసి మీరు ఇంకో చోట మాట్లాడితే ఇంకొకటి కేసు పెట్టచ్చు మీ మీద. సో మీకు జాగ్రత్త చెప్తున్నాను, అలాగే మీకు కూడా మీ హక్కుల గురించి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఈ హక్కుల గురించి తెలియక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. నాకైతే ఎందుకు వీళ్ళకి హక్కులు ఉన్నాయి కదా, కనీసం ఆ హక్కుల్ని ఉపయోగించుకోవచ్చు కదా అనేసి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక మనిషి గురించి, వాడి కులం గురించి. ఇంకోటి ఏంటంటే, మీ క్యాస్ట్ వాళ్ళందరూ ఆ పనే చేస్తారా? మీ క్యాస్ట్ వాళ్ళందరూ ఫస్ట్ నుంచి అలాగే ఉంటారా? ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ నుంచి దొంగతనాలే చేస్తారంటగా, మీరు ఫస్ట్ నుంచి సమ్ వర్క్ అదే చేస్తారంటగా, ఇదే చేస్తారంటగా. అంటే ఒక మనిషి ఒక పనే చేయాలని చెప్పి రూల్ ఉందా? ఏ పనైనా చేయొచ్చు. ఈ భారతదేశంలో ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా చట్టం ముందు సమానమే. అందరూ చట్టం ముందు సమానమే. మీకనేది మీ హక్కులు ఉన్నాయి.